మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పులను మేము సరిదిద్దుకుంటాం, వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే ఈసారి నేనే చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి, ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర. చూసారు కదా మా కళ్యాణ్ గారు స్వీట్ వార్నింగ్. నిజంగా నేను చెప్తున్నాను, ఈ రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి చాలా సహజం. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసి మాట పద్ధతి మీరు మారిస్తే మేము కూడా మాటలు కాకుండా చేతల్లో చూపించాల్సి వస్తుంది. అర్థమైందా? అదే కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఆ లిమిట్ క్రాస్ చేస్తే మక్కులు ఎరుగుతాయి అనేసి ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే చెప్పారు కదా, కళ్యాణ్ గారు మంచితనం చూశారు, గట్టితనం ఇంకా చూడలే. చూసారనుకో తట్టుకోలేరు. జాగ్రత్త.